రెడ్డికి అప్డేట్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాడేపల్లిలో జగన్ను కలిసి అనంతరం శ్రీహరిని విజయవాడలో అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఆయనను చిత్తూరుకు తరలిస్తున్నారు. శ్రీహరి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో జగన్ను కలిసి అనంతరం శ్రీహరిని విజయవాడలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను చిత్తూరుకు తరలిస్తున్నారు. శ్రీహరి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్యాక్ టు న్యూస్. ఇక దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, నియోజకవర్గాల పునర్విభజనపై 3 ఏళ్ల క్రితమే బీఆర్ఎస్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని అంచనాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.